ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ యొక్క ఉదయకాల సమయంలో యూట్యూబ్ శ్రోతలకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభి వందనములు తెలియబరుస్తూ ఉన్నాం. ప్రభు మన జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగించినటువంటి దేవుడు. ముందున్నటువంటి దినాలలో కూడా ప్రభు తన యొక్క మహిమ చేత మనల్ని నింపి అద్భుతము ఆశ్చర్యమైనటువంటి కార్యములు మన జీవితంలో మహత్కార్యములు జరిగినటువంటి యేసయ్య దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. రోజున మనం నేర్చుకుంటున్నది ఏమిటంటే ఎప్పుడు ప్రభువుని మనము స్తుతించాలి, ఎప్పుడు మనము ప్రభువుని స్తుతించాలి అని అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం. అయితే చాలామంది ఈ యొక్క లాక్డౌన్లో ఎవరి గృహాల్లో వారు ఉండి చక్కగా ఆరాధించాం, ప్రభుని స్తుతించాం, ప్రభుని కనపరిచాం. చక్కగా మన యొక్క కుటుంబంతో భార్య పిల్లలతో సమస్తమైనటువంటి రీతిగా ప్రభువుని మనము గణపరచడానికి ఆరాధించడానికి మంచి అవకాశాలను ప్రభు మనకి అనుగ్రహించాడు. ప్రభుని మనము స్తుతిస్తున్నాం. ఆ రీతిగా స్తుతించుట మంచిది. ప్రభుని మనము స్తుతించబద్ధులమై ఉన్నాం, ప్రభుని మనము ఆరాధించబద్ధులమై ఉన్నాం. అయితే దేవుని యొక్క లేఖన భాగములో ఎప్పుడు మనము స్తుతించాలంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 113వ కీర్తన 3వ చరణములో సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నందును కాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది అని అంటున్నారు. దేవుని యొక్క నామం స్తుతి నొందదగినటువంటిది. ఎప్పటి నుంచి? ఉదయము నుంచి సాయంకాలం వరకు, రాత్రి వరకు. అంటే నువ్వు ఉదయము లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేంత వరకు కూడా దేవుని స్తుతించాలి. మనం ఎప్పుడు స్తుతిస్తాం? పొద్దున్నే లేవగానే నాయన రాత్రంతా మా యొక్క మంచము చుట్టూ నీ కాపుదలను దయచేసావు, దోతల కాపుదలను మాకు అనుగ్రహించావు, నీకు స్తోత్రం అన్నటువంటి రీతిగానే మనం ఉంటాం కదా. కానీ దేవుని యొక్క లేఖన భాగంలో ఉదయం లెగగానే ఆ ప్రార్థన కంటే కూడా రాత్రి దేవుని యొక్క సన్నిధిలో పండుకునే ముందు ప్రార్థన చేసుకుంటాం. ప్రభు ఉదయం అంతా మమ్మల్ని కాపాడినందుకు, మా పనుల్లో, మా డ్యూటీల్లో, మేము చేస్తున్న వ్యాపారాల్లో, మాకున్నటువంటి సమస్తమైన వాటిలో మమ్మల్ని కాపాడినందుకు నీకు స్తోత్రం. మా డ్యూటీ రాకపోకలు తోడుగా మా పిల్లలు స్కూల్కి వెళ్ళి రావటంలో కాపాడ వీటన్నిటిని బట్టి నీకు స్తోత్రం అని చెప్పేసి పండుకుంటాం. అంటే ఎప్పుడు చేస్తున్నాం? ఎప్పుడు స్తుతిస్తున్నాం? ఉదయం లేచిన తర్వాత స్తుతిస్తున్నాం, పండుకునే ముందు స్తుతిస్తున్నాం. అది చేసుకోవాలి, అది మనకు ఒక ఆర్డర్. ఆ రీతిగా ప్రభువుని మనము స్తుతించబద్ధులమై ఉన్నాం. అయితే దాంతోపాటు ఉదయం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ప్రతి క్షణం నీవు డ్యూటీకి వెళ్ళటానికి బండి మీద వెళ్తున్నా బండి మీద దేవుని స్తుతించవచ్చు. ఆఫీసులో కూర్చున్నా ఆఫీసులో అక్కడుండి దేవుని నీవు స్తుతించవచ్చు. నువ్వు ఎక్కడున్నా నడుచుకుంటూ వెళ్తున్నా, ఉదయాన్ని వాకింగ్కి వెళ్తున్నప్పుడు కూడా దేవుణ్ణి నీవు స్తుతించుకుంటూ వెళ్ళవచ్చు, దేవుణ్ణి నీవు మహింపరుచుకుంటూ వెళ్ళవచ్చు. అంటే సూర్యోదయం మొదలుకొని ఉదయం లేచినప్పటి నుంచి నీవు రాత్రి పండుకునేంత వరకు కూడా దేవుని నీవు ఏం చేయాలంటే స్తుతిస్తూనే ఉండాలి. అప్పుడు స్తుతుల మీద దేవుడు మనకు దుర్గముగా ఉన్న దేవుడు, మన మధ్యలోనికి వచ్చేటువంటి దేవుడు, మనకి సహాయం చేసే దేవుడు. ఆ యేసయ్యను మీద మనము ఆనుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. స్తుతి అనేటువంటిది ఏదో సందర్భంలో ఆ యొక్క అపాయం నుంచి, ఏదైనా యాక్సిడెంట్ నుంచి అక్కడి నుంచి తప్పించబడినప్పుడే దేవా మా ప్రాణాలను కాపాడినందుకు నీకు స్తోత్రం అని అంటాం కాదు.
ఎల్లప్పుడూ దేవునిని ఏ సమయంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ రీతిగా ఉన్నా దేవునిని మనము స్తుతించబద్దులమై ఉన్నాం. దేవునిని మనము ఆరాధించవలసినటువంటి వారముగా ఉన్నాం. దేవునిని మనము మహిమపరచవలసినటువంటి వారముగా ఉన్నాం. ఎక్కడ ఉన్నా దేవుణ్ణి మనము స్తుతించాలి. ప్రదా మొదటిగా ఉదయము మొదలుకొని రాత్రి వరకు, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నందదగినది అని అంటున్నాడు. రెండవదిగా దినమంతా నా నోరు రోజంతా నీ సంస్కృతితో నీ మహిమతో నిండి ఉన్నది అని కీర్తనల గ్రంథం 71 వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కీర్తనల గ్రంథం 71 కీర్తన 8 వచనంలో నా నోరు రోజంతా నీ సంస్తుతితో మహిమతో నిండి ఉంది అని జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని యొక్క మహిమతో నింపబడి ఉంది. దేవుని యొక్క మహిమ ప్రదా దినమంతా నీ మీద నింపబడి ఉండాలి. దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ చేత నీవు ఎల్లప్పుడూ నీవు నింపబడుతూనే ఉండాలి. ఏదో ప్రదా చర్చిలోనికి వెళ్ళినప్పుడే, పాటలు పాడుతున్నప్పుడే, ఆరాధన చేస్తున్నప్పుడే, ఆ సమయంలోనే దేవుని మహిమ చేత నింపబడాలనేటువంటిది కాదు. ఎక్కడ ఉన్నా దేవుని యొక్క మహిమ పరుస్తూనే ఉండాలి. ఆయన మహిమ నీ మీద నింపబడుతూ ఉండాలి. నీవు ఆయన మహిమను పొందుకుంటూ ఉండాలి. ప్రదా దేవుని యొక్క స్తుతిస్తున్నప్పుడు దేవుని మహిమ నీకు ఎల్లప్పుడూ తోడుగానే ఉంటుంది. నీ నోటిలో స్తోత్రం, ఏదో ఒక పాట, ఏదో ఒక వాక్యం, లేకపోతే ప్రదా స్తోత్రం, ఏసు రక్తం జయం అని అంటాం. లేకపోతే దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ ఏ సమయంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ రీతిగా ఉన్నా దేవుణ్ణి దినమంతా నీ పనుల్లో, నీ పనిపాట్లలో, నువ్వు చేస్తున్నటువంటి విషయాలలో, నీ వంట చేస్తున్నప్పుడు ప్రదా, నువ్వు లేకపోతే ప్రదా నువ్వు ఏ పనిలో ఉన్నా, ఏ రీతిగా ఉన్నా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండు. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నుంచున్నా, స్నేహితులతో మాట్లాడుతున్నా, నీ మనసులో దేవుని ఏముండాలంటే స్తుతి. దినమంతా, రోజంతా నా నోరు దావీదు భక్తులు అంటున్నారు, నా నోరు రోజంతా నీ సంస్తుతితో నీ మహిమతో నిండి ఉంది అని అంటున్నాడు. దేవుని మహిమ ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండాలి. ఆయన మహిమ చేత మనం ఎల్లప్పుడూ కూడా నింపబడవలసినటువంటి వారముగా ఉన్నాం. ఏదో దేవుని మహిమ యెరూషలేము దేవాలయంలో అక్కడ నిలిచింది కాబట్టి మహిమలో అక్కడికి వెళుతానని కాదు. అది మనకి ప్రధానం. దేవుని మందిరానికి మనం వెళ్ళాలి, అక్కడ దేవుని మహిమ ఉంది. దాంతో పాటు మనము ఎక్కడ ఉన్నా కూడా దేవుని మహిమను మనము అనుభవించవచ్చు. ఏ స్థలంలో ఉన్నా, ఏ రీతిగా ఉన్నా, ఎలాంటి విధానంలో ఉన్నా దేవుని నీవు స్తుతిస్తూనే ఉండవచ్చు, స్తుతించాలి. కాబట్టి లాక్డౌన్ అప్పుడే ఇంతవరకే నీవు స్తుతించిన తర్వాత నా డ్యూటీలో నేను బిజీ అయిపోయానండి, లేకపోతే నా పనుల్లో నేను బిజీ అయిపోయాను, నా పిల్లలతో నేను బిజీ అయిపోయాను అని చెప్పేసి దాని తర్వాత మానేయటం కాదు. ఎక్కడున్నా, ఏ రీతిగా ఉన్నా దేవుణ్ణి నీవు స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి. దేవుడే మన జీవితంలో దినమంతా కూడా దేవుని మహిమపరిచే రీతిగా ఆయనకి మనకు దయచేస్తూ ఉంటాడు. అయితే తర్వాత మూడవదిగా ఏమంటున్నా అంటే మన జీవిత కాలం అంతా, రోజంతా, ఇందాకేమో ఉదయం మొదలుకొని రాత్రి వరకు, పండుకునే వరకు, దినమంతా, ఉదయం రాత్రి పగలు దినమంతా కూడా మనము దేవుణ్ణి స్తుతించాలి. మూడవదిగా ఏమంటున్నా అంటే 146వ కీర్తన 2వ వచనంలో, 146వ కీర్తన 2వ వచనంలో, నేను బ్రతికి ఉన్నంత కాలం యెహోవాను స్తుతిస్తాను. బ్రతికి ఉన్నంత కాలం, మనము పుట్టినది మొదలుకొని పెరిగి పెద్దయి మనకి ఊహ వచ్చిన దినము నుంచి ప్రదా దేవుని సన్నిధిలో బ్రతికి ఉన్నంత కాలం యెహోవాను మనము స్తుతించేటువంటి వారు. ఒకవేళ నీకు మధ్యలో యేసయ్య గురించి తెలిసి ఉండకపోవచ్చు, మధ్యలో నువ్వు తెలుసుకొని ఉండొచ్చు. నీవు తెలిసినప్పటి నుంచి నీవు చనిపోయేంత వరకు కూడా దేవుణ్ణి నీవు స్తుతిస్తావు. నీ జీవిత కాలం అంతా, మన జీవితంలో మనము ఏది పరిశీలన చేసుకున్నా, ఏది చూసినా, ఏది గ్రహించుకున్నా ప్రదా మన జీవితం మొత్తం కూడా ఎవరున్నారంటే యేసయ్య ఉన్నాడు. యేసయ్య మనతో ఉన్నాడు. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితంలో మనకంటే కూడా దేవుడే ఎక్కువగా కనిపిస్తాడు. అందుకనే జీవిత కాలమంతా ఆయనకి మనం రుణస్థులమే. జీవిత కాలమంతా కూడా దేవుని మనము స్తుతించబద్దులమై ఉన్నాం.
జీవితకాలం అంతా కూడా దేవుణ్ణి మనము ఆరాధించవలసినటువంటి వారముగా ఉన్నాం. జీవితకాలం అంతా కూడా దేవునిని మనము మహిమపరచవలసినటువంటి వారు కదా. ఎంతకాలం అంటే ప్రదా నీవు బ్రతికి ఉన్నంత కాలం, బ్రతికున్నంత కాలంలో ఎన్నో కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, అనేకమైన పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతాయి. కుటుంబంలో బాధలు, నీ జీవిత కాలంలో బాధలు, ఉద్యోగాలలో బాధలు, ఏ రీతిగా బ్రతకాలి, ఏ రీతిగా జీవించాలి అనేటువంటి బాధలు నీ జీవితంలో అన్నీ ఉన్న కష్టాల యందు, నష్టాల యందు దేవుని నువ్వేం చేస్తూ ఉండాలంటే స్తుతించుతూనే ఉండాలి, దేవుని ఆరాధిస్తూనే ఉండాలి, దేవుని మహిమపరుస్తూనే ఉండాలి. ప్రేరా అందుకనే జీవిత కాలం, కొంతమందికి తప్పు చేసినోడికి జీవితకాల ఖైదీ వేస్తారు, వాడు తప్పు చేసిన దాన్ని బట్టి. కానీ దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే జీవితకాలం దేవుని స్తుతించు. నీ జీవితకాలంలో అనేకమైన తప్పులు, అనేకమైన పాపాలు, అనేకమైన అవిధేయతలు నీ జీవితం కలిగిన నీ పాపాలను క్షమించేది, నీ అవిధేయతను క్షమించేది, నీ పాపమును పక్కన పెట్టి, నీ అవిధేయతలను పక్కన పెట్టి, నీ అవిధేయతలను ప్రక్కకి తొలగించి ప్రదా నీ జీవితాన్ని సరిచేసి, నిన్ను బాగు చేసి, నిన్ను స్తుతింపజేసేది. కొంతమంది నేను బ్రతికున్నా అంటే యేసయ్యనండి అనుకుంటాను. నేను అనేకమైన హార్ట్ అటాక్లో నుంచి, క్యాన్సర్ వ్యాధుల్లో నుంచి, ఎన్నో భయంకరమైన బాధలలో, వ్యాధుల్లో నుంచి నేను బయటకు వచ్చానంటే నా జీవితకాలం అంతా దేవుణ్ణి స్తుతించిన నేను రుణస్తున్నేనండి అని సాక్ష్యం చెప్తుంటాను. నాకు జీవనోపాధి లేనప్పుడు, నాకు బ్రతుకు తెరువు లేనప్పుడు, నాకు ఉద్యోగాన్ని ఇచ్చి, నాకు పరిస్థితులను చక్కదిద్ది, నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలను, నా తల్లిదండ్రులను పోషించుకోవడానికి ఈ రీతిగా దేవుడు నాకు సమస్తాన్ని కలగజేశాడంటే అది దేవుని కృపేనండి అని దేవుని స్తుతిస్తూ ఉంటాను. అట్లాగే మనం జీవితకాలం దేవుని స్తుతిస్తుంటే, అంటే స్తుతించడం అంటే ఏమిటంటే దేవుణ్ణి ఆరాధించటం, దేవుని గొప్ప చేయటం. అంటే ఇప్పుడు మన ఎదుట ఉన్నటువంటి వారిని మీ డ్రెస్ చాలా బాగుందండి అన్నామనుకోండి, వాడు కొంచెం ఉప్పొంగిపోతాడు. మీరు చెప్పే మాటలు చాలా చక్కగా ఉన్నాయండి అని అంటే వాడు కొంచెం ఉబ్బిపోతారు. అట్లాగే దేవుడి దగ్గరకు కూడా మనము అయ్యా నీవు నా జీవితం ఇంత గొప్ప కార్యం చేసేవా అని దేవుణ్ణి మనం పొగుడుతూ ఉంటే, దేవుణ్ణి మనం మహింపరుస్తూ ఉంటే, దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటే దేవుడు కూడా మన జీవితకాలం అంతా కూడా మన ద్వారా దేవుడు మహిమపరచబడాలి, స్తుతించబడాలి, దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఒకటి, ఉదయం మొదలుకొని రాత్రి వరకు మనము దేవుణ్ణి స్తుతించాలి, దినమంతా కూడా దేవుణ్ణి మనము స్తుతించాలి. మూడవదిగా మన జీవితకాలం అంతా దేవుని స్తుతించాలి. నాలుగవదిగా అన్ని వేళల్లో, కీర్తనల గ్రంథం 34వ కీర్తన 1వ వచనంలో యెహోవాను అన్ని వేళలా కీర్తిస్తాను, ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా పెదవులపై ఉంటుంది అని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో యెహోవాను అన్ని వేళలా నేను కీర్తిస్తాను, ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా యొక్క పెదవులపై ఉంటుంది అని జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన అన్ని వేళలా మనం కీర్తించాలి. అంటే ఒకప్పుడేనే కాదు, కొంతమంది ఏదో మేలు చేసినప్పుడు దేవుని స్తుతిస్తారు, కష్టాల్లో దేవుని స్తుతించరు, వ్యాధుల్లో, బలహీనతల్లో, అనారోగ్యంలో దేవుని స్తుతించరు. ఆరోగ్యం ఉన్నా లేకపోయినా మన శరీరంతో ఉన్నాం కాబట్టి వ్యాధులు, బాధలు, బలహీనతలు వస్తాయి. కానీ వాటిలో నుంచి దేవుడు కొద్ది సమయాలు విడిపిస్తారు. దేవుడు కొన్ని సమయాలు దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. కాబట్టి మనము అన్ని వేళలా దేవుని స్తుతించాలి. ఉద్యోగం వచ్చినా రాకపోయినా, కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు, డబ్బులు ఉన్నా లేకపోయినా దేవుని స్తుతించాలి. ఉన్నప్పుడు స్తుతించాలి, లేనప్పుడు స్తుతించాలి. దేవునితో అన్ని రీతిలుగా కూడా మనము స్తుతించబద్ధులమై ఉన్నాం. అందుకని భక్తులు అంటున్నాడు, అన్ని వేళలా యెహోవాను మనము స్తుతించాలి. 5వదిగా అంటున్నాడు, కృంగి ఉన్నప్పుడు 42వ కీర్తన 11వ వచనం, నాలో నీవేలా తొందరపడుచున్నాను, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించను. నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతిస్తాను. అంటే నా ప్రాణమా నీవేళ నా హృదయంలో తొందరపడుతున్నావు. తొందర, కొంతమందిలో అన్నిటికీ తొందర, దేవుడు చేసిందాకా ఆగరు, దేవుడు పెట్టిందాకా ఆగరు. కొంతమంది అన్నం ఉడికిందాకా ఆగుతారు, కానీ అన్నం లాస్ట్కి వచ్చేసరికి సిమ్ అయ్యేటప్పటికీ
ప్రజా అక్కడికి వచ్చేసరికి కంగారు పెడుతూ ఉంటారు. అంతా అయిపోయి లాస్ట్కి వచ్చేసరికి ప్రజా పోగొట్టుకుంటూ ఉంటారు. ప్రజా అట్లాగే మన జీవితంలో కృంగుదలలో ఉన్నప్పుడు కూడా దేవుని మనము స్తుతించబద్ధులమై ఉన్నాం. ప్రజా కృంగిపోయి ఉన్నప్పుడు కూడా మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము స్తుతించబద్ధులమై ఉన్నాం. సహాయాన్ని చేయగలిగినటువంటి వారముగా ఉన్నాం. ప్రజా మనము కృంగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో ప్రజా నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నాలో నీవేలా తొందరపడుచున్నావు. ప్రజా దేవుని వాక్యం శ్రమిస్తుంది. కృంగి ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు, కృంగిపోయి జీవిస్తున్నప్పుడు నీవు అన్ని విషయాల్లో కృంగిపోయావా? నీ కుటుంబ పరిస్థితుల్లో, అన్ని విషయాల్లో, నీ పిల్లల భవిష్యత్తు విషయంలో సరైనటువంటి గృహము లేక, ఇల్లు లేక, సరైనటువంటి వసతులు లేక కృంగిపోతున్నావా? అనేకమైన వ్యాధులు, నీ తల్లిదండ్రులు, నీ పిల్లలు అరుకున్నటువంటి వ్యాధుల్లో నువ్వు కృంగిపోతున్నావా? అప్పుల బాధల చేత కృంగిపోతున్నావా? ప్రభువా, ఈ అప్పుల్లో నుంచి నాకు నువ్వు విడిపించినందుకై నీకు స్తోత్రం, నేను తీర్చబోతున్నందుకు మీకు వందనాలు అని నీ కృంగుదలలో దేవుని స్తుతించు. అప్పుడు దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఒకటి, ఉదయం మొదలుకొని రాత్రి వరకు దేవుడిని స్తుతించాలి. రెండవది, దినమంతా దేవుడిని స్తుతించాలి. మూడవది, మన జీవిత కాలమంతా దేవుని మనం స్తుతించాలి. నాలుగవది, మనము అన్ని వేళలా దేవుని స్తుతించాలి. ఐదవది, మనము కృంగి ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు కూడా దేవుని స్తుతించాలి. ఆరవది, సమస్తాన్ని గురించి మనం కలిగి ఉన్న మనకి దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడు, మనకు ఒక బిల్డింగ్ ఇచ్చాడు, అంతస్తులు ఇచ్చాడు, కారు ఇచ్చాడు, బంగ్లా ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, మంచి ఏసీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు మనం అనుభవించడానికి మంచాలు, మనకి ఫర్నిచర్, మనకి ఇంట్లో కావాల్సిన సమస్తం కలగ చేయబడుతున్నాయి. మనకి మన పిల్లలకు ఉద్యోగాలు, మన పిల్లల భవిష్యత్తులు, పిల్లల వివాహాలు, అంటే సమస్తాన్ని బట్టి దేవుడిని మనం స్తుతించాలి. దేవుడు ఏ కార్యమును మన జీవితంలో జరిగిస్తున్నా, ఏది దేవుని ద్వారా చిన్న మేలు నువ్వు పొందుకున్నా, నీవు కలిగి ఉన్న సమస్తాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి మహింపరచు. అందుకని సమస్తాన్ని బట్టి స్తుతించు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20 మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి సమస్తాన్ని బట్టి, కాబట్టి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరణాచి పొద్దును ఆనందించండి. ఎల్లప్పుడూ దేవుని మనం స్తుతించాలి. ఎల్లవేళలా దేవుని మనం సమస్తాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన సమస్తాన్ని బట్టి స్తుతిస్తాం. 6 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, ఉదయము మొదలుకొని రాత్రి వరకు మనము దేవుని స్తుతించాలి. రెండవది, దినమంతా మనము దేవుని స్తుతించాలి. మూడవదిగా, మన జీవిత కాలమంతా దేవుని స్తుతించాలి. నాలుగవదిగా, అన్ని వేళలా దేవుని స్తుతించాలి. ఐదవదిగా, కృంగి ఉన్నప్పుడు దేవునిని నీవు స్తుతించాలి. నీ కృంగుదలలో, అన్ని విషయాలలో, సమస్తాన్ని కొంతమంది భర్తలు కోల్పోయి, భార్యలు కోల్పోయి, పిల్లలు కోల్పోయి కృంగిపోయినప్పుడు వారు ఏ స్థలంలో ఉన్నా వారు దేవుని రాజ్యంలో ఉన్నారని దేవుని స్తుతిస్తున్నారు. మనం కృంగిపోక మనం స్తుతించాలి. సమస్తాన్ని గురించి కూడా 6వది, మన సమస్తాన్ని గురించి మనం దేవుని స్తుతించి దేవుని మహింపరిచేటువంటి వారముగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కలిగిన మా యేసయ్య, ఎత్తుబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపును దాచి మేము నాయన ఉదయం మొదలుకొని రాత్రి వరకు స్తుతించేవారు, దినమంతా మిమ్మల్ని స్తుతించేవారుగా మా యొక్క ఆయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవిత కాలమంతా మిమ్మల్ని మేము స్తుతించేటువంటి బిడ్డలముగా ఉండడానికై మీరే మా అందరి జీవితాలలో మీరు ఒక గొప్ప కార్యములను జరిగింపచేయమని వేడుకుంటున్నాను స్వామి. సన్నిధి కాంతిని తోడుగా ఉంచండి, ప్రభావాన్ని దాచేయండి, బిడ్డలను బలపరచండి, ధైర్యపరచండి, విమోచించండి. ఉన్నతమైన కృప మా అందరి జీవితాలలో కలగచేయమని వేడుకుంటున్నాను. మా జీవిత కాలమంతా స్తుతించేవారు, అన్ని వేళలా మిమ్మల్ని స్తుతించేటువంటి భాగ్యం దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మేము కృంగిపోయినప్పుడు, ఐదవదిగా మేము మా కృంగుదలలో మిమ్మల్ని స్తుతించేవారు, మాకున్న సమస్తాన్ని బట్టి 6వదిగా మేము స్తుతించేవారు. కాబట్టి 6 మానవుని సంఖ్య,
మన జీవితం అంతమంత. 6వ దినమున మనుష్యుని దేవుడు సృజించాడు. మనిషి స్తుతించబడిన మనం దేవుణ్ణి అన్ని రీతులుగా దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరిచేటువంటి భాగ్యం మా అందరి జీవితాలు కలగజేసి మిత్రుడైన వాక్యం మా అందరి హృదయాల్లో ఫలింపుడు దయచేసి మేలు చేత నింపి కృపలో వర్ధిల్లించు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు లోకమున సకల పరిశుద్ధులకు దేవుని బిడ్డ ప్రభు సదాకాలముతో ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.